అందరికీ నమస్కారం అండి. ఒక సిస్టర్ గారిని పెడతాను. నమస్తే సిస్టర్. హాయ్ సిస్టర్. ఇప్పుడు పెట్టిన సిస్టర్ గారు మీరేనండి. మీరు లేస్తే క్రైస్తవుల మీద ఎందుకు అలా పడిపోతున్నారు? ఫస్ట్ మీరు పూజించే దేవుడి గురించి తెలుసుకోండి. ఒకళ్ళు ప్రకటించే దేవుణ్ణి పక్కవ పెట్టి మీరు పూజించే ఎంతమంది కోటాన కోట్ల దేవుళ్ళు ఉన్నారు కదా, ఆ దేవుళ్ళ గురించి ఒక్కొక్క దేవుడి గురించి తెలుసుకోండి. కోటాన కోట్ల దేవుళ్ళు ఉన్నారు కదా, ఆ దేవుళ్ళ గురించి ఒక్కొక్కళ్ళ గురించి, వాళ్ళ జీవితాల గురించి, అలా ఒక్కొక్క కుటుంబాలు కదా వాళ్ళు. ఒక్కొక్క కుటుంబం, రాముడు గారి కుటుంబం, కృష్ణుడు గారి కుటుంబం, వెంకటేశ్వర్ల స్వామి కుటుంబం, నరసింహస్వామి కుటుంబం, శివుడు కుటుంబం, ఇలా చాలా కోటి మంది ఉన్నారు. నాకు ఆ కోటి మంది పేర్లు అయితే తెలియదు. ఆ కోటి మంది దేవుళ్ళ గురించి, వాళ్ళ కుటుంబాల గురించి తెలుసుకోండి. ఫస్ట్ లేస్తే దాని మీద పరిశోధన చెయ్యండి, దాని మీద పడండి. ఈ క్రైస్తవుల మీద కాదండి. మీకు బైబిల్ చదవమని ఇచ్చారా మీకు? మాకు బైబిల్ ఇచ్చారు. ఏ దేశం, ఒక దేశం నుంచి వచ్చిన దేవుడట. అసలు ఆ దేవుడు ఎవడు? ఆడి నోరు కుదిరించుకొని మాట్లాడాలి సిస్టర్ గారు. వాడెవడో, ఏ దేశాలు మొత్తం ఎక్కడున్నాయి? దేశాలు మొత్తం ఏదో దేశం దేవుడు గురించి నీకు చెప్పడానికి వచ్చారు. బైబిల్ ఇచ్చారు, చదవమన్నారు. నువ్వు నీకు ఇష్టాసారంగా నీ నోటికి వచ్చినట్టుగా చదువుతున్నారు. ఈ దేశాలన్నీ ఎక్కడున్నాయి? దేని మీద ఉన్నాయి? భూమి మీద ఉన్నాయి. ఆ భూమి ఎవరు సృష్టించారు? నువ్వు సృష్టించావా? మీ అమ్మగారు సృష్టించారా? మీ నాన్నగారు సృష్టించారా? మీ తాతగారు సృష్టించారా? ఈ భూమి ఎవరు సృష్టించారు? అన్ని దేశాలు భూమి మీద ఉన్నాయి. ఈ భూమి ఎవరిది? ఏదో దేశం వాళ్ళు నుంచట ఈ సిస్టర్కి ఇచ్చారంట, బైబిల్ ఇచ్చారంట. ఏదో దేశం వాడి గురించి మాకెందుకు? మా దేశం దేవుళ్ళనే పూజించలాగా మేము పోతుంటే ఒక దేశం నుంచి వస్తున్నారు అని చెప్తున్నారు సిస్టర్. ముందు మీ దేవుళ్ళ కుటుంబాలు, జీవితాల గురించి లేస్తే వాళ్ళ గురించి పరిశోధన చేయండి. క్రైస్తవుల మీద కాదు. క్రైస్తవులు మంచే చెప్తారు కానీ చెడు చెప్పరు.